మరి వేముల వీరేశం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ భూభారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు పూజ్యులు అన్న పొంగులేటి సీనన్న గారికి, మరొక పెద్దలు మన ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే ప్రభుత్వ విప్పు బీర్లా ఐలన్న గారికి, మన గౌరవ కలెక్టర్ గారు హనుమంతరావు గారికి, డీసీపీ గారికి, వేదిక మీద ఉన్న మార్కెట్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి హాజరైనటువంటి అధికారులకు, పాత్రికేయులకు, రైతులకు, మా మహిళా సోదరుమణులకు, అన్నలకు, అక్కలకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణలో ప్రజాపాలన వచ్చి ఇందిరమ్మ రాజ్యం రాగానే ఆనాటి ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంలో పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు చెప్పినటువంటి పద్ధతుల్లోనే ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో కలిపి ఇక్కడ రైతాంగాన్ని, రైతుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ రెవెన్యూ రికార్డుల నవీకరణ పేరుతో చేసినటువంటి విధ్వంసాన్ని సరిచేసేటువంటి కార్యక్రమాన్ని భుజస్కంధాలపైన ఎత్తుకొని మన రెవెన్యూ మంత్రి అన్న సీనన్న ఈ భూ రికార్డుల నవీకరణ చట్టం గతంలో చేసినటువంటి లోపాలని సరిచేస్తూ రైతాంగానికి ఒక భరోసా ఇచ్చి, రైతాంగానికి ఒక విశ్వాసం ఇచ్చి, భూమిని నమ్ముకున్నటువంటి రైతులు నష్టపోవద్దు, బాధపడద్దు, గోసపడద్దు, వారి గోస బాధ తీర్చి వారికి ఒక భరోసా ఇచ్చి ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు మన దగ్గరకు వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ చట్టం ద్వారా రైతులందరికీ కూడా ఒక రక్షణ కవచంగా భూభారతి ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అనిల్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఎమ్మెల్యే గారు క్లుప్తంగా మాట్లాడారు. వీరేశం గారికి ధన్యవాదాలు. ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన యువ ఎంపీ, భువనగిరి ఎంపీ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ని రోజులు ఉంటారు ఏంది?